అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. గత 3 నెలలుగా బంగారం ధరలో చాలా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలు మరోసారి గణనీయంగా పడిపోయాయి. మధ్య ప్రాచుర్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా బలమైన ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లపై కఠిన వైఖరి నేపథ్యంలో విలువైన లోహాలపై ఒత్తిడి పెరిగింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారతదేశ మార్కెట్ వరకు స్పష్టంగా కనిపిస్తుంది. గత 3 నెలల్లో తులం బంగారం ధర భారీగా తగ్గుముఖం పడుతుంది. మార్చి 11వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,310 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,49,700 వద్ద కొనసాగుతుంది. అదే వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర అప్పుడు 2,90,000 దాటింది. అదే ప్రస్తుతం అంటే జూన్ 11వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,640 వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే గత 3 నెలల్లో బంగారం ధర సుమారు 17,670 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక 22 క్యారెట్ల ధర 1,33,500 వద్ద కొనసాగుతుంది. అంటే ఈ 22 క్యారెట్ల ధరపై 16,200 తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుతం 2,49,900 వద్ద కొనసాగుతుంది. ఇది 3 నెలల్లో కిలో వెండిపై ఏకంగా 50,000 రూపాయల వరకు తగ్గి వచ్చింది. దేశీయ ఫ్యూచర్స్ ధరల విషయానికి వస్తే MCX ఎక్స్చేంజ్లో మార్చి 9, 2026న 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1,68,350 వద్ద ముగిసింది. జూన్ 9, 2026న పరిశీలిస్తే ఈ ధర 10 గ్రాములకు 1,52,443 వద్ద ముగిసింది. ఈ విధంగా 3 నెలల్లో బంగారు ధర 15,907 రూపాయల మేర పడిపోయింది. అంతేకాకుండా గత నెలలో బంగారం ప్రతికూల రాపడులకు కూడా అందించింది. ప్రస్తుత స్థాయిలో దూకుడుగా కొనుగోలు చేయడానికి బదులుగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులు సిప్ల ద్వారా గోల్డ్ ETFలలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడి నిపుణులు డాక్టర్ రవి సలహా ఇచ్చారు. ఈ సమయంలో గోల్డ్ మిస్ లేదా సిప్ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం సరైన వ్యూహం అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ బంగారు ధర 1,40,000 స్థాయికి పడిపోతే ఆ సమయంలో ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చని కూడా ఆయన తెలిపారు. అనిశ్చిత సమయంలో బంగారం ఎల్లప్పుడూ ఒక బలమైన ఆస్తిగా నిలుస్తుందని ఆయన జోడించారు.